ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభు సన్నిధానంలో కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనతో దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం. కృపగల దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనాలు. ఉదయకాల వేళలో నీ ప్రియబిడ్డలతో తండ్రి నీ వాక్యమును పంచుకొనుచు ఉండగా, ఈ వాక్యము ద్వారా నీ ప్రియబిడ్డలకు కావలసిన నిరీక్షణను, సమాధానమును, నీ కృపను, నీ కాపుదలను, నీ దయను నాయన, నీ వాగ్దాన పూర్వకమైనటువంటి నాయన ఆశీర్వాదమును, నీ కృపను, నీ కనికరమును దయచేయమని దేవా నీ ప్రేమగల హస్తాలకు నీ ప్రియబిడ్డలందరిని అప్పగించుకుంటూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో దేవుని వాక్యము మనందరినీ బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, నడిపిస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం. మొట్టమొదటిగా టుడే ద స్క్రిప్చర్ పోర్షన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ హోసియా చాప్టర్ 1 verse 10. Yet the number of the children of Israel shall be as the sand of the sea, which cannot be measured or numbered. And it shall come to pass in the place where it was said to them, You are not my people, there it shall be said to them, You are sons of the living God. ఉదయకాల వేళలో దేవుని యొక్క వాక్యము హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో దేవుని వాక్యము హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంది. నిజానికి ఈ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే హోషేయ అనేటువంటి ప్రవక్తకు దేవుని వాక్కు ప్రత్యక్షమై ఇశ్రాయేలీయులను బట్టి తన జీవితంలో కొన్ని కార్యములు జరిగించమని చెప్పిన తర్వాత ఈ సందర్భము చోటు చేసుకుంటుంది. ఈ సందర్భంలో దేవుని యొక్క మాట జ్ఞాపకం చేస్తుంది ఏంటి అనంటే, ఎక్కడైతే వీరు నా జనులు కారు అనే మాట వినబడుతుందో అక్కడ అదే స్థలములో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన మాట విని ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనను బట్టి నడుచుకుంటే, ఆయన నామమున ప్రార్థన చేస్తే, ఇదిగో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో ఏ స్థలం అందైతే మనం అవమానించబడుతూ ఉన్నామో, ఏ స్థలం అయితే శ్రమ పడుతూ ఉన్నామో, ఏ స్థలం ముందైతే మనము ఇబ్బందులు పడుతూ ఉన్నామో, అదే స్థలంలో మనము దేవుని వైపు చూసినట్లయితే మీరు నిజముగా జీవము గల దేవుని కుమారులని సాక్ష్యం వస్తుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల వేళలో నిజముగా మనము దేవుని కుమారులమని ప్రకటించే విధముగా, పరిస్థితులు మారే విధముగా దేవుని వైపు చూస్తూ ఆయన వాగ్దానం వైపు, ఆయన వాక్యం వైపు మన హృదయాలను, మన ఆలోచనలను, మన తలంపుల నుంచి దేవుని సన్నిధానంలో దీవెనలు పొందుకుందాం. దేవుడటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. ఈ ఉదయకాల వేళలో ప్రభువా, నీ పాద సన్నిధిని ఇదిగో నీ సేవకునిగా, నాయన సేవకుని కుటుంబముగా, ఇదిగో సంఘముగా మేమందరము కూడి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకునండి. మాతో మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు వందనాలు. ఈ మాటను బట్టి నాయన
వినుచున్న ప్రతి ఒక్కరికి నీ కృపను, నీ కనికరమును తోడుగా ఉంచండి. ఎక్కడైతే ఏ స్థలమందైతే మీరు మా జనులు కారు అని చెప్పబడతారో, అవమానించబడతారో, అలాంటి స్థలములో మీరు జీవము గల దేవుని కుమారులని ఇదిగో సాక్ష్యము చెప్పబడుతుందని నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ఇదిగో తండ్రి, మేమందరము కూడా మీకు ప్రార్థిస్తూ వాక్యము చదువుతూ మా జీవితాలను కట్టుకుంటూ నాయనా మేము జీవము గల దేవుని కుమారులమని సాక్ష్యం పొందుకునే భాగ్యము మా అందరికీ దయచేయండి. ఉదయకాల వేళలో మా కుటుంబములను ఇదిగో నాయన ప్రభువా నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన. నీ కృప, నీ కనికరము ప్రార్థించే ప్రతి బిడ్డ యొక్క హృదయాలోచన నెరిగిన వాడవు. నీవే సఫలపరిచి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని దేవాని ప్రేమగల హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.